అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ की जय। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ। సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, మోహిని పిచాసి అని, కామ పిచాసి అని మనము వింటూ ఉంటాం అన్నమాట। ఇవి స్వప్నంలో దర్శనాలుగా వచ్చేసి సంభోగాలు క్రియలు చేసేసి ఆరోగ్యాలు పాడు చేస్తున్నాయి, వీర్యస్ఖలనం అయిపోతుంది, ఈ పీడ వల్ల మాకు కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థికంగా నష్టపోతున్నాము, సంసారంలో బాగలేదు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అనమాట। వీటన్నిటికీ ప్రధానంగా మీరు ఏ దేవత ఉపాసన చేసినా గానీ మీ దగ్గరికి దరిచేరవు, కానీ భూత ప్రేత పిశాచాలకు అత్యంత శీఘ్రంగా మనకు సమాధానం ఇచ్చేది మనకు లక్ష్మీ నరసింహస్వామి మంత్రం। నారసింహస్వామి మంత్రం మీకు కింద నేను ఆ మంత్రం ఒక లింక్ డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను, మొదటి కామెంట్ గా కూడా ఇస్తాను। ఈ మోహిని పిచాసి, కామ పిచాసి లాంటి బాధలతోటి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీరు ఆ మంత్రం చేసుకుంటే అత్యంత శీఘ్రంగా మీకు ఉపశమనం లభిస్తుంది। ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాంటి సమస్యలు ఉంటే। కానీ మిత్రులారా, స్వప్నంలో ఏదో ఒకటి వచ్చేసి సంభోగం లాంటి క్రియలు చేస్తుంది, వీర్యపతనం అయిపోతుంది అని చెప్పేసి అంటే అన్నిటికీ కామ పిశాచులే కారణంగా ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి। దీనికి ఒక కథ కూడా చెప్తాను। మా ఊరు పక్కనే నా మిత్రుడు 10వ తరగతి వరకు మేము కలిసి చదువుకున్నాం। మా మిత్రుడు వాళ్ళ పొలంలో పర్టికులర్ ఒక ఏరియాకి వెళ్తే, అది కూడా అర్ధనగ్నంగా వెళ్తే, ఆ రాత్రి ఎవరైతే వెళ్ళారో ఆ రాత్రి వాళ్ళ దగ్గరికి ఈ మోహిని వచ్చేసి సంభోగాది క్రియలు చేస్తుంది, ఎలాంటి బాధ పెట్టదు, సంభోగం చేస్తుంది వెళ్ళిపోతుంది। అక్కడ మోహిని ఉంది, సంభోగం చేసి వెళ్ళిపోతుంది, వీళ్ళకు రతి చేసిన అనుభూతి ఉంటుంది, స్ఖలనము అయిపోతుంది అనమాట। ఇది బాగా అక్కడ చాలా సంవత్సరాలుగా ఉంది। నేను సాధన కోసం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ పొలానికి నేను వెళితే నేను పడుకున్నా అక్కడ, వీళ్ళు జస్ట్ పోయి వచ్చిన కానీ నేను పడుకున్నా అక్కడ। పడుకుంటే నా దగ్గరికి అది సంభోగాది క్రియల కోసం రాలేదు, నా తలకాయ వచ్చి ఒత్తిపోయింది అన్నమాట। తర్వాత అది నన్ను తట్టుకోలేకపోయింది, వెళ్ళిపోయింది, అది అప్రస్తుతం అనుకోండి ఇక్కడ। కానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి, ఇలాంటివి మమ్మల్ని బాధిస్తున్నాయి అని చెప్పేసి అంటే మీరు అర్ధనగ్నంగా కావచ్చు, పూర్తి నగ్నంగా కావచ్చు, లేకపోతే అశౌచంతో కావచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళడము, అవి పర్టికులర్ గా అవి ఉంటున్న ప్రాంతాలకు వెళ్ళడము, మీరే వాటికి ఆహ్వానం పలకడం లాంటివి చేసి ఉంటారు। ఇలాంటివి లేకుండా ధర్మంగా మీరు బతకడానికి ప్రయత్నం చేయండి, పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, మందిరాలకు వెళ్తూ ఉండండి, నామస్మరణ చేస్తూ ఉండండి, ఇవి మిమ్మల్ని బాధించవు। ఈ సమస్యకి మాత్రము కింద మాత్రం నేను లక్ష్మీ నరసింహస్వామి నాకు విద్య నేర్పిన నా గురుదేవులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు సిద్ధమైన శాపరి మంత్రం పెట్టారనమాట। ఇది ఉపదేశం అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు। మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అనుమతి కోసం మాకు చెప్తే మేము మీ ఫోటో చూసేసి అనుమతి కూడా ఇస్తాము, మీరు బాగుపడితే చాలు, దీని నుంచి ఇంకేం మేము ఆశిస్తలేము। మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు కష్టం చేసి మీరే సాధన చేసి ఆ సమస్య నుంచి బయటికి రావాలనేది మాత్రమే మా తాపత్రయం। మీరు బాగుపడితే దానికన్నా మాకు మించి ఇంకేది లేదు, అదే మాకు కోటి రెట్ల తృప్తి అన్నమాట। అయితే మిత్రులారా, ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటి వచ్చి మోహమాయలాకు వచ్చేసి ఇలా మనతోటి రాత్రి వేళలో నిద్రలో స్వప్నంగా సంభోగం చేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటే అన్ని భూత ప్రేత పిశాచాలే, ఈ మోహిని పిశాచాలే అని చెప్పేసి అని మీరు భ్రాంతి చెంది భయపడాల్సిన అవసరం లేదు। ఇది 4 రకాలుగా ఉంటాయి, అవి కూడా ఇప్పుడు నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను। ఇవి 4 రకాలుగా వస్తాయి అన్నమాట। ప్రధానంగా ముందుది ఆరోగ్య సమస్యలు, శరీరంలో అతివేడి ఎక్కువైనప్పుడు, కఫవాత పితాలు అదుపు తప్పి శరీరంలో అతివేడి ఎక్కువైనప్పుడు కూడా ఇలాంటి స్వప్నాలు వస్తాయి। స్వప్నాలు వచ్చేసి మనకు వెళ్ళిపోతుంటుంది, బిందు నష్టం అయిపోతుంటుంది। దీనికి మీరు భయపడకుండా, మీరు ఎలాంటి భయపడకుండా శరీరానికి సలవ పదార్థాలు ఇస్తూ, కొన్ని రోజులు మంచి సలవ పదార్థాలు ఇస్తూ, వేడి వస్తువులు ఏవి తినకుండా ఉంటే, కొన్ని వస్తువులు వేడి వస్తువులు ఉంటాయి, కొన్ని వస్తువులు సలవ వస్తువులు ఉంటాయి। మీకు ఆయుర్వేదంగా కొద్ది గొప్ప తెలిసి ఉంటుంది, మీ తాతలు తండ్రులు అందరూ చెప్పే ఉంటారు, మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మనకు సమయం మనము మిగిలించుకుందాం। సలవ పదార్థాలు తినండి, సలవ పదార్థాలు తిని వేడి వస్తువులు అవాయిడ్ చేయండి। అవాయిడ్ చేసేసారంటే మీకు ఈ స్వప్నంలో వచ్చే మాయల నుంచి మీరు బయటపడవచ్చు। రెండవది
ఈ కఫవాత పితాలు అతివేడి వల్ల వచ్చేది ఒకటిదైతే, రెండవది మంత్ర సాధనలో ఉన్నప్పుడు మంత్రమాయలు, దైవ పరీక్షలు కూడా వస్తాయి. మంత్ర పరీక్షలు అంటారు వీటిని. ఈ మంత్ర పరీక్షల వల్ల కూడా దైవం మిమ్మల్ని పరీక్షిస్తుంది, కనక కాంతాలకు లోబడతాడా లేడా అని చెప్పేసి. అని ఆ సమయంలో కూడా రకరకాల శక్తులలాగా వచ్చేసి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అనమాట. మిమ్మల్ని రకరకాల రూపాలుగా వచ్చేసి ఇట్లాంటి సంభోగాది క్రియలకి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మీరు మనోనిగ్రహంతో ఉండి ఇది నా మనసు నుంచి వచ్చింది లేదా పరీక్షకు వచ్చింది కానీ ఇది కరెక్ట్ కాదు అనే స్థితిలో మీరు ఉండగలగాలి. మీరు కొద్ది గొప్ప సాధన చేస్తుంటే, మీరు గురుముఖతగా ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటుంటే, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీ సూక్ష్మ శరీరంలో ఇది ఒక రికార్డ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీకు ఆ స్వప్నం వచ్చినా గానీ ఇది మీకు గుర్తొస్తుంది అన్నమాట. మీ గురువు మీద మంత్రం మీద నమ్మకం ఉంటే ఇది గుర్తొస్తుంది. ఇది నేను కాదు, ఇది నేను కరెక్ట్ కాదు, దీని నుంచి నేను బయటపడాలి, అప్పుడే నేను మంత్రం మీద అధికారం పొందగలుగుతాను, నాకు శుభాలు జరుగుతాయన్న అనాలిసిస్, ఒక అవగాహన వస్తుంది అనమాట. ఆ అవగాహన తెప్పియడమే మా పని. అందుకోసం చెప్పేసి నేను ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. మంత్రాది దేవత మాయలు. తర్వాత వచ్చేసి మీకు నేను ఫస్టే వివరించాను కదా, ఫస్ట్ వివరించిన భూత ప్రేత పిశాచ పీడలు. ఈ పీడల వల్ల కూడా అవి వచ్చేసి సంబోధగాది క్రియలు చేస్తాయి. అత్యంత భయంకరంగా ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంట్లో సఖ్యత కోల్పోతారు, కళ్ళు ఎర్రబడతాయి, చాలా ఇబ్బందులు పడతారు అనమాట. ఈ ప్రేత పీడల వల్ల మీరు ఇలాంటి దాంట్లకు ఆవాహనం పలికితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి బయటికి రావాలంటే పైన ఏం చేయాలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కనుక దీని గురించి నేను పూర్తిగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చివరిది, మనసులో ఎక్కువ ఇలాంటి రకాల ఆలోచనలు ఆ వాంఛతోటి చూస్తుంటాడు, వాడు కంట్రోల్ చేసుకోలేడు. మననం చేసింది ఏదైనా కానీ స్వప్నంలో దర్శనంగా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళా ఏదైతే మననం చేశారో సూక్ష్మ శరీరంలో ఏదైతే అది పూర్తిగా ఒక ముద్రగా పడిపోయిందో అదే మీ మెదడు మీకు స్వప్న అవస్థలో ఈ స్వప్నాలను దర్శనమిస్తూ ఉంటుంది అనమాట. మనకు స్వప్న, జాగృతి, సుషుప్న అని చెప్పేసి 3 అవస్థలు నిద్రలో ఉంటాయి. అవి కూడా నేను వీడియో చేశాను, స్వప్నాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయని. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మన ఛానల్లోనే ఆ వీడియో కూడా ఉంది, అది చూసేసి మీరు నేర్చుకోండి. మీకు అవగాహన అవసరం, ఏమి కాదు. ఎంత పెద్ద సమస్యకైనా మీరు పరిష్కారం చూసుకునేటట్టు, మీరు పరిష్కారం వెతుక్కునేటట్టు మిమ్మల్ని మేము తయారు చేస్తాం. మీకు అవగాహన మాత్రం మేము ఇస్తాం, కష్టపడాల్సింది మాత్రం మీరే, సాధన చేయాల్సింది మీరే. సమస్య ఏదైనా కానీ ఆ సమస్యకు కనీసంలో కనీసం 3-4 గంటలు శివకైవాల్యం కోసం అని చెప్పేసి తాపత్రయపడండి, పరితపించండి, సమస్యల నుంచి బయటికి రండి మిత్రులారా. ఇంకా మీకు ఈ పూర్తి కూడా ఈ స్వప్న స్ఖలనాల గురించి పూర్తిగా కూడా మీకు అర్థమైంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరో భాగంలో మళ్ళీ వేరే ఏదైనా సబ్జెక్ట్ మీద మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను మీ సాధక్ మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్. ఓం నమ శివాయ. నా గురోరరికం, నా గురోరరికం, నా గురోరరికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం.